మేమైతే లాస్ట్ సాటర్డే జర్మనీలో స్ట్రాబెరీ పికింగ్కి వెళ్ళినాము. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నేను 5 months ప్రెగ్నెంట్తో వెళ్ళినా. ఈసారి మా బాబు 7 months ఉన్నప్పుడు వెళ్ళినా అనమాట. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. లాస్ట్ టైం అన్నీ గుర్తొచ్చినాయి నాకు. అవన్నీ ఫార్మ్స్ మమ్మీ, అవన్నీ అంటే బాక్సులు తీసుకొని పోవాలా? అందరు బాక్సెస్ ఇట్లా బాక్సెస్ తెచ్చుకుంటారు. అప్పుడు వాడు కడుపులో ఉండి ఇప్పుడు వాడే స్ట్రాబెరీస్ తెంపుకొని తినే అంటున్నాడు అని అనిపించింది అనమాట. సో ఇదైతే దుర్మర్శయంలో ఉంటుంది, కాల్స్రోవే దగ్గర. సో ఇక్కడికైతే వచ్చినాము. మేము ఇంకొక 2 ఫ్రెండ్స్తో వచ్చినాము అనమాట. సో అందరం కలిసి అయితే ఇక్కడ బాక్సెస్ తీసుకొని వచ్చినాము. ముందే బాక్సెస్ వే చేస్తారు, బాక్స్ ఎంత వెయిట్ ఉందని చెప్పేసి దాని మీద స్టిక్కర్ ఇస్తారనమాట. తర్వాత ఆ బాక్స్లో పిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వే చేస్తారు. సో దట్ స్ట్రాబెరీస్ వెయిట్కి వాళ్ళు ప్రైస్ వేయచ్చు అని చెప్పేసి. ఎంట్రీ ఫీజ్ ఏముండదు. మా మమ్మీ ఫస్ట్ టైం అనమాట. మా మమ్మీ నాతో జర్మనీలో ఉంది. సో మా మమ్మీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి అయితే తీసుకొని వెళ్ళాము. లాస్ట్ ఇయర్ ఫస్ట్గా ఉండే ఏప్రిల్ అంతా వెదర్, స్ట్రాబెరీస్ అన్నీ చాలా వరకు పాడైపోయి ఉండే. ఈసారి మాత్రం ఎంత బాగున్నాయి స్ట్రాబెరీస్. అసలు లాస్ట్ ఇయర్కి సంబంధమే లేనట్టుంది, సేమ్ ఫామ్ అయినా కూడా. లాస్ట్ ఇయర్ ఇట్లా షెల్టర్స్ లాగా కూడా ఏం లేకుండే. స్ట్రాబెరీస్ అయితే ఎంత స్వీట్ ఉన్నాయో, ఎంత ఫ్రూటీగా, ఎంత సూపర్ ఉన్నాయో అనిపించింది మాకైతే. మేమైతే ఒక 3 kgs పిక్ చేసుకున్నాము. అది ఏం చేసినా అనేది కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసిన, చెక్అవుట్ చేయండి. మంచిగా వస్తుంది సినిమాటిక్ మోడ్లో. సింగిల్గా ఇగో తెచ్చు, తెంపురా పట్టు, నువ్వు పట్టుకో. ఈసారి నేను తెంపుతా, పట్టుకో. 1 2 3 తెంపిండి వాడు. ఫస్ట్ స్ట్రాబెరీ తెంపిండి వాడేది. తిను తిను. ఫస్ట్ స్ట్రాబెరీ. వారికి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించినట్టుంది. వారు కూడా ఎంజాయ్ చేసిండు. మా మమ్మీకి కూడా బాగా నచ్చింది అనింది. ఇట్లా మంచిగా ఫామ్కి వెళ్ళడము, మనమే సొంతంగా తెంపుకోవడం, అరే భలే బాగుంది అని అంటుండే మా మమ్మీ కూడా. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ ఆల్సో ఇంకా ఫ్యూ మోర్ క్యూట్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తా. టైం సరిపోవట్లేదు ఇక్కడ. కొట్టుడే అవుతుంది.